എനിക്കായി തൂവുന്ന തൂമഴ ഒരീണമായി എൻ കാതിൽ കൊഞ്ചുന്ന തേന്മഴ కెఫేలు చాలా బాగున్నాయి. పార్టీ వేవ్ నడుస్తుంది ఇక్కడ. సేమ్ మినీ గోవాలానే ఉంది. ఇది నార్త్ క్లిఫ్ అంట. బాగుంది ఇదంతా. సేమ్ బీచ్ ఇగో. డాడీ అక్కడ నిల్చోండు. ఇంత బీచ్ గోవా కంటే 100 times బెటర్ ఉంది ఇక్కడ. చాలా పీస్ఫుల్గా బాగుంది. అంటే సాయంత్రం సన్సెట్ ఉంటే మిస్ అయ్యాను, కానీ క్లియర్స్ అవన్నీ ఉండే కనబట్టి నేను పెడతాను. బాగుంటుంది, అది చాలా బాగుంటుంది. చలో నైట్ మ్యాంగ్రోవ్స్ విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి స్లీప్ వేసి పొద్దున బోటింగ్ ఉంటుంది. సో ఆ బోటింగ్ ఒక్కటి మెయిన్. ఇక్కడ ఉన్న అన్నిటిలో ఆ బోటింగ్ చాలా ఇంపార్టెంట్. వెళ్ళి రేపు మార్నింగ్ బోటింగ్ చేసి అప్పుడు కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. హలో, ఇలా సండే నేను నైట్ ట్రై చేసినాం. మ్యాంగ్రోవ్స్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ రూమ్ తీసుకొని అట్లీస్ట్ 1-2 kilometers రూమ్ తీసుకొని స్టే చేసి మార్నింగ్ కాయకింగ్ అవన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్దామని. కానీ మొత్తం రూమ్స్ ఫుల్ అయిపోయినాయి, అంత బిజీ ఉంది అక్కడ. అంత సండే కదా, చాలా అసలు ఇక్కడ లేవు. 10 o'clock హంటింగ్ స్టార్ట్ చేస్తే 11:30, 12 అని కూడా దొరకలేదు. ఇక్కడ లేవు, రూమ్సే లేవన్నాడు. నాట్ అవైలబుల్ అన్నాడు. కనీసం ఉన్న కూడా ఒక రూమ్ ఉంటే సింగిల్ రూమ్ ఒకటే బెడ్, 4 రూమ్ ఉన్నాం, ఇద్దరే వండుకోవచ్చు. అది 3,000 చెప్తాం. 3,000 తీసుకుందాం అంటే కూడా ప్లేస్ లేదు, సరిపోయినాయి కూర్చుందాం అంటే ప్లేస్ లేదు. కానీ ఒక 10 kilometers బయటకు వస్తే అప్పుడు దొరికింది, చూపిస్తాం. మస్తు ఉంది, మెయింటెనెన్స్ అయితే బాగుంది. కంప్లీట్ విల్లా ఇది. బ్రో గుడ్ మార్నింగ్. ఇదొక రూమ్, 2 ఇచ్చిండు, 2 బెడ్లు, ఇది వాష్రూమ్. ఇది ఎంట్రెన్స్ మాత్రం మస్తు ఉంది. ఇంత ఇన్వల్లనే 7 o'clock లేరా అని లేపుతా, అది అని చెప్పి 7 గంటలకు లేచి లేపలే. అందరూ నువ్వు కూడా వస్తావు, వాని వల్ల 2 hours వేస్ట్ అయిపోయింది. ఎండ పొట్టు నరుకుతుంది. ఇంకా అది మనం పోయినట్టే, ఇంకా సన్ రైజ్ లేదు, ఏం లేదు. జస్ట్ పోతే బోట్లు పోవాలి, తిరిగేసి రావాలి. అది అయిపోయినాక నెక్స్ట్ ప్లాన్ డైరెక్ట్ అరటి. 4 hours జర్నీ ఉంది. అది డే టైంలోనే చేయాలి. సీనిక్ రూట్ ఉంది, కొంచెం బీచ్ సైడ్ ఉంది, సైడ్ రివర్ ఉంది, సైడ్ బీచ్ ఉంది. అందుకే అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి మార్నింగ్ పెట్టుకుంటున్నాం డ్రైవింగ్స్ అని. నైట్ డ్రైవ్ పెట్టుకుంటే సీన్స్ మిస్ అయిపోతాం, టైం సేవ్ చేయొచ్చు. కానీ చూడడానికి ఏమి ఉండలేదు, అంత చీకటి ఉంటుంది, ఒక్క చెట్టు కూడా కనబడుతుంది. అందుకే మార్నింగ్ టైమ్స్ అన్ని రైట్లు పెట్టుకొని అన్ని నడుపుదాం చూస్తాం. ఇంకా 9:30 అయింది, ఇంకా 5 minutes స్టార్ట్ అయిపోయి అడిగాక మాట్లాడు. Taking us somewhere. Country's adventure. Oh my God! Look at the skies. Basic scene on kira. Swimming pool yaar. Coat kuda hote ande. వాకింగ్ ట్రెస్ 39. నీ రోల్ నెంబర్ వచ్చింది బోటు. 5439. ట్రేడింగ్ నడుస్తుంది, కాయకింగ్ ట్రేడింగ్. అసలు అయ్యాక ఈ భయం అంటే ఆగుతుంది.
అరే ఆవిడాడు ఇద్దరిసేపు ఇన్స్ట్రక్షన్స్ ఇను. ఫస్ట్ అడుగు మధ్యలో పెట్టాలి. కూర్చో కూర్చో. தென்கிழக்கு தேன் சிட்டு செம்பருத்தி பூ மொட்டு செல்லம் கொஞ்சுதே தாலாட்ட எத்தனையோ காலம் வாராத வானவில் வந்தது போலி பேச உச்சியில நீந்தும் ஆகாச மீனென துள்ளிடுதே ஓ ஆசை மழை அடிக்கும் ஓஞ்சிருப்பில் செடி முளைக்கும் நான் பூவாக வெயில் அடிக்கும் நாள் வரைக்கும் கொடை பிடிப்பேன் உன் தாயாக நீ நீ சொல்லும் கதை நான் கேட்கும் வர நாமாவும் மாய பறவைகளே தென்கிழக்கு தேன் சிட்டு செம்பருத்தி பூ முட்டு செல்லம் கொஞ்சுதே தாலாட்ட ஒத்தையில போகும் வெட்ட வெளி மேகம் மெட்டெடுத்து பாடாதோ ரெக்க விரிச்சு சித்தெரும்பு போடும் நட்சத்திர கோலம் சொல்லெடுத்து வீசாதோ உன்னை ரசிச்சு தெரிஞ்சே நீ செய்யும் சேட்ட தெளிவாக உன்னை காட்ட ఎండ పడుతుంది, ఎండకు మాడిపోయినాం. కానీ ఇది వాకింగ్ ట్రీస్ అని అడ్వెంచర్. ఇక్కడ తీసుకొస్తే లోపల మాట్లాడుతారు, డిస్కషన్ అవుతుంది లోపల. సేమ్ అట్నే కూర్చోబెట్టాడు, అన్నీ చెప్పాడు. ప్యాకేజ్ 3,000 అన్నాడు, 3,500 ఫట్ట వాడే దిగుతాడు. ఏమనుకుంది డిస్కౌంట్ కావాలంటే 2,000 అన్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన టైం లేదు, తొందర పోవాలంటే 2,500 అన్నాడు. ఆడ దిగుతాడు ఏమనకుండా. అక్కడ నోరు జారి 2,000 అన్నాడు, 500 చెప్పేసి 1,500 అట్లా అంటుంటే ఇచ్చేటోడు గప్పన. కానీ ఎవరికి ఆడ మాట్లాడడానికి చేత కాదు. కానీ 3 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇది ఇవ్వాలని తీసుకోవేడు, ఒకటి అది ఉంది మామూలు బోటు, స్పీడ్ బోట్ తెలిసిందే. ఇంకోటి కయాకింగ్ ఉంది. కయాకింగ్ అడగలే కానీ ఇది 2 hours పడుతుందని చెప్పిండు. పట్టింది 2 hours పట్టింది. వచ్చరికి 12-12:05 అవుతుంది. వచ్చరికి 2 hours బాగుంది, వర్తే. కాకపోతే ఎండ కొట్టింది. వస్తే పొద్దున 10 లోపే రావాలి. పొద్దున 10 లేదా సాయంత్రం 4-5 అవుతుంది. వస్తే ఎండ ఉండదు, జర కూల్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ స్టిల్ మొదలు ఎండ తగ్గింది, క్లౌడ్స్ పోయినాయి. దానివల్ల కొంచెం బెటర్ అయ్యాను. ఇప్పుడంటే ఎండ నరుకుతుంది కానీ బాగుంది. మ్యాంగ్రూవ్స్ గుడ్, రావచ్చు. డైరెక్ట్ అన్నాడేమో నెంబర్ ఇచ్చింది, నెక్స్ట్ టైం రా ఇంకా తక్కువ ఇస్తానేమో అని చెప్పేసి అన్నాడు. మనకేమో తెలియదాయా బుక్ అయినాం 2,000 బొక్క.
మండి అమ్ముతారు సేమ్ హైదరాబాద్ టేస్ట్ ఉంది ఇక్కడ. பூஞ்சிரிப்பில் செடி முளைக்கும் நான் பூவாக வெயில் அடிக்கும் நாள் வரைக்கும் கொடை பிடிப்பேன் உன் தாயாக நீ நீ சொல்லும் கதை நான் நான் கேட்கும் வர நாமாவும் மாய பறவைகளே. പൂവേ പൂവേ താഴം പൂവേ നെഞ്ചിൻ നാളം നീ പൂവേ പൂവേ താഴം പൂവേ നെഞ്ചിൻ നാളം നീ വീണ്ടും വീണ്ടും കാണാൻ തോന്നും മായാജാലം നീ അഴകെ ആഴിക്കണ്ണാലെ തഴുകും അമ്പിളി കുഞ്ഞോളെ അരികിൽ ചേർന്നിരിക്കൂലേ നിലവേ വെറുതെ വാടി നിൽക്കാതെ ചിരിയിൽ മുത്തുകുടഞ്ഞാട്ടെ മഴവിൽ ചന്തമേ എന്നുമെൻ സ്വന്തമേ കിളിയെ തത്തക്കിളിയെ കൊഞ്ചി പറന്നൻ കൂട്ടിലെ തൂലെ നിറയെ ചിന്നിച്ചിതറും കൊതിയായി കുറുമ്പേ കള്ളക്കുറുമ്പേ ഉള്ളിലൊളിക്കും നാണമെന്താണ് പുലരെ മുത്തിപ്പുണർന്നൊന്നലിയാ തങ്കമേ 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 തന്നാനേ മായം കാട്ടി മയക്കിടല്ലേ മാനത്തോടെ നടത്തിടല്ലേ കാതിലെന്ന് ചൊന്നതെല്ലാം നേരാണോ നിന്നെ മാത്രം ഓർത്തിരുന്ന് കനവുകൾ കോർത്തെടുത്ത് പുടമുറി കാത്തിരിക്കുന്ന